నాగేశ్వర్ గారు ఏం చెప్తారు జరిగినటువంటి ఘటన పట్ల? ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము, ద్రౌపది కాలం నుంచి ఇప్పటి వరకు ఆడవారి మీద చేసే అఘాయిత్యాలకి కొరత ఏం లేదు, మనం చూస్తూనే ఉన్నాం. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు సీరియల్ ఆర్డర్లో కనుక రాసుకుంటూ వస్తే ఓ వైద్యుడుగా దీని క్రైమ్ ప్యాటర్న్ మారింది అని చెప్పాలి. అంటే అప్పుడు కోపం వచ్చి గొంతు నిలిమి చంపేసినాడు అని అప్పట్లో చదివేవాళ్ళం. అత్త మావల్లొల్లైంది, తర్వాత అల్లుడు మధ్యలో రావడం, అత్త కొట్టడం, ఇట్లాంటి స్టోరీలు పేపర్లో చదివేవాళ్ళం. తర్వాత రోజులు మారి లిక్కర్ బాటిల్ ఒక క్వార్టర్ తాగిండా 2 బాటిల్ తాగిండా తాగి వచ్చి మహిళల్ని కొట్టడం, అసభ్యంగా ప్రవర్తించడం, నరకడం, ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందనంటే వీటన్నిటికీ భిన్నంగా ప్రపంచం నివ్వరబోయే విధంగా మనం ఈరోజు పరిస్థితి ఉందనంటే కారణాలు ఉన్నాయి. ఏంటా కారణాలంటే పాకిస్తాన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఒక లెటర్ జారీ చేసింది. ఇట్లాంటి సంఘటన మేమెన్నడూ చూడలేదు, చాలా దారుణమైన పరిస్థితి అని. పాకిస్తాన్ లాంటి అసోసియేషన్ ఎన్ని యుద్ధాలున్నా, ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా పక్కకు పెట్టి ఆడదానికి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఆడవారికి మనం కాపాడుకోవాలి అనే ఆలోచనలో ఈరోజు వాళ్ళు రాశారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీని వెనకాల డ్రగ్స్ ఇంటాక్సికేషన్ ఉంది. డ్రగ్స్ ఇంటాక్సికేషన్ ఎప్పుడైతే ఉంటుందో, నువ్వెవరో నాకు తెలీదు, నిన్ను కొడితే ఏమవుతుందో నాకు తెలీదు, లక్షలాది మంది టీవీలో నన్ను చూస్తున్నారో నాకు తెలీదు, నాకే గనక మీరు డ్రగ్స్ ఇచ్చేసి వదిలిపెడితే ముక్కలు ముక్కలుగా నరికి నేను వెళ్ళిపోతాను. ఎందుకు? అరే లైవ్ లో ఉన్నావురా నువ్వు, లక్షల మంది చూస్తున్నారా నిన్ను, అలా చెయ్యకూడదు. నేను ఒక డాక్టర్ని, నేను ఒక తోటి రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్ని, నేను అలా బిహేవ్ చేయకూడదు అనే విచక్షణ జ్ఞానం ఏదైతే ఉంటుందో, ఆ మైండ్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో అది తప్పుతుంది. అందుకనే మీరు చూసినట్టయితే క్రైమ్ ఆర్డర్ లో, అంటే మేమేం కొత్త కాదండి క్రైమ్, మాకు మెడికల్ కాలేజీలో చదివిన ప్రతి ఒక్కరికి ఫారెన్సిక్ తెలుసు. ఈరోజు నేను కరాఖండిగా చెప్తున్నా, మీకు తెలియదు కావచ్చు ఫారెన్సిక్, మీకు తెలియదు కావచ్చు ఫారెన్సిక్. మమ్మల్ని కూర్చోబెట్టి చెప్పండి క్రైమ్ ఎట్లా జరిగిందో చెప్తాడు, ప్రతి డాక్టర్ చెప్తాడు క్రైమ్ ఎట్లా జరిగిందని. ఆ ఫీల్డ్ మేము ఎంచుకోకుండా ఒకటి గైనకాలజిస్టో, రేడియాలజిస్టో, ఆర్థోపెడిషనో, ఇమ్యునాలజిస్టో అట్లా తయారవుతాం కాబట్టి దాన్ని మేము పెద్దగా మాట్లాడడం. ఫారెన్సిక్ మెడిసిన్ కొద్దిగా నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రోజు కల్కటా ఇషాఖండిగా ఇట్ ఈస్ అ కేస్ ఆఫ్ అ డ్రగ్స్ ఇంటాక్సికేషన్. దీన్ని మనం మామూలుగా చూడవద్దు. ఆ మహమ్మారి, ఆ డ్రగ్స్, ఆ మాఫియా ఈ రోజు ఒక అమ్మాయిని బలి తీసుకున్నది. రేపు నా హైదరాబాద్ లో కావచ్చు, నా పక్కన కావచ్చు, నా ఇంటి ముందర కావచ్చు, నా పిల్లని కావచ్చు, నా ఇంటికి కావచ్చు, మీ పక్కన కావచ్చు, మీ పిల్లని కావచ్చు. సో ద ఇష్యూ ఈస్ బిగ్గర్. అంటే మనం మాట్లాడే వ్యవస్థలో మనం ఏదైతే మంచిగా ఉండాలని కోరుకుంటున్నామో, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామో, ఇదే వ్యవస్థలో డ్రగ్స్ ఇంటాక్సికేషన్ లో రాక్షసుల్లాగా, వైల్డ్ యానిమల్స్ లాగా డ్రగ్స్ ఇంటాక్సికేషన్ చేసుకొని వాడికి ఏం చేస్తున్నాడో తెలీదు, ఎంతవరకు చేస్తున్నాడో తెలీదు, ఎవరి మీద అటాక్ చేస్తున్నాడో తెలీదు, వాడు బతుకున్నాడో లేదో తెలీదు, చచ్చిన తర్వాత కూడా అటాక్ చేస్తారు. అయితే నాగేశ్వర గారు, చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన జరిగింది. ఎందుకు జరిగింది అనేది మీరు కూడా అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కానీ ఘటన జరిగిన తర్వాత వ్యవస్థలో రెస్పాండ్ అయినటువంటి తీరు మీకు ఏ రకంగా అనిపించింది? చాలా దురదృష్టకరం. నేను దానికే వస్తున్నాను. చక్కటి ప్రశ్న వేశారు మీరు. ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన వైద్యుడు ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఏ కమిటీ చైర్మన్. పొలిటికల్ భాషలో చెప్తే మెదళ్ళకి ఎక్కుతుంది కాబట్టి నేను ఆ మాట చెప్తున్నా. నేను ఎంబీబీఎస్ చేసిన మనిషి హీ ఈజ్ ఈక్వల్ టు ఏ రెస్పాన్సిబుల్ కమిటీ చైర్మన్ పోస్ట్. అంటే మీ ఈ లావాదేవీలు అమ్ముకుంటారు కదా, సీట్లన్నీ అమ్ముకొని వాడు చైర్మన్ ఇటు, ఆ చైర్మన్ ఇటు అని అంటారు కదా రాజకీయంగా. మాకు దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. హీస్ క్యాడర్ ఈజ్ లైక్ దట్. ఎండీ చదివిన వాడు ఈజ్ ఈక్వల్ టు ఏ క్యాబినెట్ హోదా. మీరు పోలీస్ లాంగ్వేజ్ లో కనుక నేను చెప్పినట్టయితే ఎండీ చేసిన వాడు ఈజ్ ఈక్వల్ టు అన్ ఐపీఎస్ ఆఫీసర్, ఎంబీబీఎస్ చేసిన వాడు ఈజ్ ఈక్వల్ టు డీసీపీ ఆఫీసర్. ఒక డిఎస్పీ, డీసీపీ, కమిషనర్ ని మీరు ఇట్లనే కనుక నరికి చంపితే వదిలిపెడతారా? ఒక ఎమ్మెల్యేని నడి రోడ్డు మీద ఒక మహమ్మారి డ్రగ్ అడిక్ట్ తీసుకెళ్లి కాల్చి చంపితే అది ఎవరికి కాకూడదు. అమ్మ బాబు దేవుణ్ణి నేను కోరుకుంటున్నాను, ఇంకోరికి ఎవరు కావద్దని నేను మనసులో అనుకుంటున్నాను. కానీ మీరు గవర్నమెంట్ లో వదిలిపెడతారా? ఒక క్యాబినెట్ మినిస్టర్ కనుక ఇట్లా చేస్తే మీరు వదిలిపెడతారా? మమతా బెనర్జీ మీదనే డ్రగ్ అడిక్ట్ వచ్చి ఏదైనా అఘాయిత్యం చేస్తే వదిలిపెడతారా? మనసు తరక్కుపోతుందండి ఆలోచిస్తే. మరి ఈ రోజు ఆడకూతురు డాక్టర్ని మీరు ఎలా వదిలిపెట్టిండ్రు? ఇన్ని రోజులా కావాలి మీకు డ్యూటీలో ఉన్న డాక్టర్ని? అరే డ్యూటీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ని పట్టుకుంటే రేపు పొద్దున కల్లా నన్ను జైల్లో పెడుతున్నారే.
మరి ఇదే డ్యూటీలో ఉన్న డాక్టర్ మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇదే డ్యూటీలో అఘాయిత్యం జరిగితే చంపితే ఎందుకు నిమ్మకి నీరెత్తినట్టుంది వ్యవస్థ? బేటీ బచావో అని అంటున్నారు, నేను ఏకీభవిస్తా, గౌరవిస్తా. ఇదేనా బేటీ బచావో? ఇదేనా మనం అనుకున్నది? నా ముందర ఏదన్నా అమ్మాయికి అఘాయిత్యం జరిగితే దాడమించి కొడతా ఎదుటివాడిని, నాకు సంబంధం లేకపోయినా పర్లేదు. అది సంస్కారం. అమ్మాయికి అవమానం జరిగిందని మహాభారత యుద్ధం జరిగిందండి ఈ దేశంలో, బాగా గుర్తు పెట్టుకోండి. అది కోవత్తుల ర్యాలీలు, ప్లే కార్డులు కాదు, ఒక్క ఆడదానికి అవమానం జరిగిందని మహాభారత యుద్ధం వరకు పోయింది ఇష్యూ. మనం ఆ సంస్కృతి నుంచి వచ్చినాం. అమ్మాయిలను కాపాడుకోవడం ఏ రాజకీయ నాయకుడు కాదు, ఈ సమాజం బాధ్యత. అది స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ వైల్డ్ యానిమల్, ఒక మృగం ముందర నిలబడి, ఒక సింహం ముందర నిలబడి, నేను చాలా మంచివాణ్ణి, పావురాలకి తిండి వేశాను, వీధి కుక్కలకు బిస్కెట్లు వేశాను, గుడికి పోయి గంట కొట్టి దేవుడి దండం పెట్టుకున్నాను, నన్ను వదిలిపెట్టు అని అంటే సింహం వింటదా? సాక్షాత్తు రాష్ట్రపతి నిన్ను చూస్తున్నాడు శాటిలైట్ నుంచి, నువ్వు భయపడు పారిపో అంటే సింహం వదులుతుందా? వదలదు. ఎందుకంటే దాని మైండ్ అట్లాంటి. అక్కడ అర్థం చేసుకోండి బాగా, ద కంట్రీ హ్యాస్ బీన్ ఇంటాక్సికేటెడ్. దీంట్లో అనుమానమే లేదు. నార్కోటిక్స్ విభాగం అనేది దేశంలో చాలా పని చేయాల్సిన అవసరం ఉంది. నేను షాప్కి వెళ్తాను, పెట్రోల్ బంక్ వెళ్తాను, ఇంకో దగ్గరికి వెళ్తాను, నేను ఎదుర్కొనే వాడిని నార్మల్ ఆల్కహాల్ ఇంటాక్సికేషన్ కాదండి, ఇట్స్ అ డ్రగ్ ఇంటాక్సికేషన్. యు ప్లీజ్ బీ క్లియర్. మీరు ఎదుర్కొనే హాస్పిటల్స్ లో మేము ఏదైతే పేషెంట్ చూస్తామో, నేను ఐ వాంట్ గో ఆన్ రికార్డ్, ఒక తల్లి గారు నా దగ్గరకు వచ్చి, నా కొడుకుని లోపల తీసుకొస్తున్నాను, వాడి ముందర నేను ఇది చెప్పకూడదు, నా కొడుకు ఒక కాలేజ్లో ఇక్కడ చదువుతున్నాడు, వాడి ముందర నేను చెప్తే వాడు ఏ అఘాయిత్యం చేస్తాడో ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు భయంగా ఉంది, డాక్టర్ గారు మీతో ముందర చెప్పాలని నేను మీ రిసెప్షన్ లో అడిగి వచ్చాను లోపలికి అని. పేషెంట్ ఎవరంటే బయట కూర్చోబెట్టానని. చెప్పమ్మా ఏమిటి అని అంటే, హీ స్టడీయింగ్ ఇన్ వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ కాలేజెస్, హీఈస్ టేకింగ్ డ్రగ్స్. అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు ఉంటుందా? దేశంలో తల్లి లోపలికి వచ్చి కొడుకు ముందర, నా కొడుకు లోపల పోయిన తర్వాత నన్ను చంపుతాడు ఇంట్లో, డాక్టర్ గారు మీరు ఎట్లైనా చేసి మీరు వాడిని కొద్ది కంట్రోల్ చేయండి, వానికి మంచి మాటలు చెప్పండి అని ఒక తల్లి వచ్చి మొరబెట్టుకుంటున్నది. వాట్ ఎవిడెన్స్ మోర్ యు రిక్వైర్? మృగాల మధ్య మనం బతుకుతున్నాము. ఈ చట్టాలు మనుషులకి, వినే వాళ్ళకి. ఈ మృగాలని కంట్రోల్ చేయాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రావాలి. వాళ్ళకి వేయాల్సిన గొలుసులు మనుషులకి వేయాల్సిన గొలుసులు కాదు, వాడికి వేయాల్సిన మత్తు మందు మనుషులకి వేసే మత్తు మందు కాదు, దాని డోస్ వేరే ఉంటది. సో డ్రగ్ ఇంటాక్సికేషన్ హాస్ బికమ్ ఎ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద కంట్రీ అండ్ గవర్నమెంట్ హ్యాస్ టు బి వెరీ సీరియస్ అబౌట్ ఇట్. ఇదేదో అయిపోయింది, ఒక అమ్మాయి అయిపోయింది, బాధపడ్డామండి, రేపు పొద్దున్న నేను పేషెంట్ చూసుకుంటా, రేపు ఇంకో స్టోరీ చేసుకుంటారు, మరి ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్, బ్యానర్ ఐటమ్స్, బ్రేకింగ్, అది కాదు. నేను ఏ సమాజంలో అయితే నడుస్తున్నాను, ముఖ్యమంత్రి అదే సమాజంలో నడుస్తున్నాడు. ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి, ఈ రోజు ఆయన ప్రధానమంత్రి కావచ్చు, రేపు మళ్ళీ నాలాగనే రోడ్డు మీద రావచ్చు, అక్కడ కూడా ఇలాంటి ఇంటాక్సికేటెడ్ పర్సన్ కనపడతారు. వాళ్ళకి పెళ్ళం బిడ్డలు ఉన్నారు, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత, సామాజిక స్పృహ బాధ్యత దేశంలో ఉందా లేదా? అది దట్ ఈస్ అ బిగ్గర్ క్వశ్చన్. చంద్రచూడ్ గారు, ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, చాలా చక్కటి మాట చెప్పినారు ఫ్యూ డేస్ బిఫోర్. డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ అపీల్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు అని అన్నారు. ఐ సెల్యూట్ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు, ఎందుకంటే చాలా మెగ్నానిమస్ పర్సనాలిటీ ఆయన చీఫ్ జస్టిస్ అని నేను అనట్లేదు, ఆయన మనసు చాలా పెద్దది. ఇద్దరు డిఫరెంట్లీ ఏబుల్డ్ అమ్మాయిలని దత్తత తీసుకొని నా బిడ్డలు అనుకొని పెంచుతున్నాడు ఆయన. అంత పెద్ద హృదయం ఆయనది. ఆయన రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ చేసినాడు, డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ చాలా లేడీస్ చాలా కష్టపడుతున్నారు. ఏంటయ్యా కష్టము అని అంటే, ఆ కుర్చీలో నుంచి లేచి ఆ బాత్రూమ్ వరకు పోయే లోపల ట్రయల్ క్రిమినల్స్ ముందర నుంచి వెళ్లాల్సి వస్తుంది అని అంటున్నాడు. అయ్యా చంద్రచూడ్ గారు, పొద్దున 8:30కు వచ్చి సాయంత్రం 5 గంటలకు పోయే మీ జూనియర్ ఆర్ సీనియర్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కే మీరింత కుమిలిపోతుంటే, ప్రతిరోజు వాడు ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు, వాడు ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలియదు, వాడు డ్రగ్ తీసుకున్నాడో తెలియదు, వాడు ఏంటో తెలియదు, కానీ వాడు మనిషి అని ఈరోజు డాక్టర్ ట్రీట్ చేస్తున్నాడు. మరి నా చెల్లెలు, నా అక్కలు ఎంత సెక్యూరిటీ పెట్టాలి మీరు? నేను ఇంతకుముందు అదే చెప్పాను. ఇఫ్ ఈస్ ఎంబీబీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యాబినెట్ పోస్ట్, ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఎమ్మెల్యే. ఇఫ్ ఈస్ ఎన్ ఎండీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఐపీఎస్ ఆఫీసర్. ఐపీఎస్ ఆఫీసర్ మీద లోపలికి వెళ్ళేటప్పుడు ఏ నిబంధనలు ఉంటాయో ప్రతి ఎండీ స్పెషాలిటీ దగ్గర కూడా అదే నిబంధనలు ఉండాలి. Doctor is not a simple thing. If you lose a politician, another politician will come. If you lose a doctor, ఒక చరిత్ర పోతుంది. ఎందుకంటే వాడి వెనకాల ఎక్స్పీరియన్స్,
వాడు వెనకాల అలాగే నాగేశ్వర్ గారు ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లోనో ప్రైవేట్ హాస్పిటల్లో ఈ రకమైన ఘటనలు జరిగితే గవర్నమెంట్ హాస్పిటల్లో సిచ్యువేషన్ ఏంటి, అక్కడ వర్క్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి, కనీసం మౌలిక సదుపాయాలు కూడా ఉండవు, ఇంకా సెక్యూరిటీ మాట దేవుడేరుకు, కనీసం కూర్చోడానికి టేబుల్ కూడా ఉండదు, ఏమీ ఉండదు అనేటటువంటి సిచ్యువేషన్ చాలా మంది డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటి, వాళ్ళ సెక్యూరిటీ ఏమవుతుంది, వాళ్ళ హెల్త్ ఏమవుతుంది? ఎగ్జాక్ట్లీ అండి. ఇక్కడ ఎవరెవరైతే మాట్లాడారో అక్షర సత్యం మాట్లాడినారు, దాంట్లో ఏ మాత్రము కూడా డీవియేషన్ లేదు. నాకు ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ చదువుతున్న పీజీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ సూపర్ స్పెషాలిటీ పీజీలు కానీ నా దగ్గర పేషెంట్స్ ఉన్నారండి. ఐ విల్ నాట్ నేమ్ దెమ్. నిమ్స్ లో ఉన్నారు, ఉస్మానియాలో ఉన్నారు. ద కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీస్ దే సీ, ద కైండ్ ఆఫ్ టెన్షన్ దే అండర్గో, వచ్చి ఏడుపు ఒక్కటే తక్కువ అండి, ఏడుపు ఒక్కటే తక్కువ. అదే నా చెల్లెలైతే నువ్వు బంద్ చేయవే, ఎందుకే తలకాయ నొప్పి అని అంట. ఇంతకుముందు ఒక కాలర్ అన్నారు, ఆ అమ్మాయి అన్నది భయపడుతున్నారని. భయపడు కాదు, ప్రొఫెషన్ అంటేనే మాకు ఇంతకుముందు చెప్పినట్టు ఎందుకు ఈ ప్రొఫెషన్ లో వచ్చారని మమ్మల్ని బాధ పెడుతున్నారు ఈరోజు సర్కార్ వారు. ఐఎమ్ టెలింగ్ యూ 18 years ఎక్స్పీరియన్స్, 50,000 మంది నేను చూసిన. ఎందుకు ఈ ప్రొఫెషన్ లోకి వచ్చిన మనం బాధపడుతున్నాం మేము. కుక్కలు చెప్పిన విస్తరాకుల్లాగా అయిపోయింది జీవితం. గవర్నమెంట్ కి ఒకటేనండి దురదృష్టం ఏంటంటే, గవర్నమెంట్ సీస్ డాక్టర్స్ యాజ్ ట్యాక్స్ పేయర్స్, గవర్నమెంట్ సీస్ డాక్టర్స్ యాజ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. గవర్నమెంట్ సీస్ ఓన్లీ వాళ్ళ ఖజానా నింపడానికి గవర్నమెంట్ కి డాక్టర్ కావాలి, వాడి సేవలు కావాలి, హాస్పిటల్ కావాలి. వాడి రక్షణలో మీరేం చేశారని సూటి సవాల్ అడగండి, సున్నా. ఎవరు సమాధానం చెప్పాలి దీనికి? దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ ద కంట్రీ. అఫీషియల్ గా తీసుకున్నటువంటి చర్యలు పక్కన పెడితే సత్యవతి గారు నేరుగా ఆవిడ ప్లకార్డు పట్టుకుని, ఒక ముఖ్యమంత్రి, ఒక హోంమంత్రి, ఒక ఆరోగ్య శాఖ మంత్రి, ఆవిడ రోడ్డు మీదకి ప్లకార్డు పట్టుకుని ఆవిడ ర్యాలీ చేయడం, ఆవిడ రాష్ట్రంలో ఆవిడ ప్రభుత్వం ఉండగా ఏమంటారు? అదే చాలా బాధాకరం, అదే చాలా బాధాకరము. ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్, కన్ఫ్యూజ్ చేయలేకపోతే ప్రజల్ని వాళ్ళు కన్ఫ్యూజ్ చేయి. మమతా బెనర్జీ చేసే పని అది. సీఎం ఆవిడే ఉంటారు, హెల్త్ ఆవిడే ఉంటారు, హోమ్ ఆవిడే ఉంటారు, మళ్ళీ ఎవరిపైన ప్రదర్శన చేస్తుంది అంటే ఇంకా అమాయక ప్రజలు ఉన్నారు, ఇంకా కూడా తప్పుదోవ పట్టిద్దామనే ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్నారనుకుంటున్నట్టున్నది. అమ్మా బెనర్జీ అమ్మ, ప్రజలు ఇంకంత మూర్ఖంగా లేరు. ఈచ్ అండ్ ఎవ్రీ 10th class స్టూడెంట్ ఆల్సో గాట్ అవేర్నెస్ నవేడేస్. ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి జరుగుతున్న హింసాకాండని దేశమంతా ఒక ఎత్తుగా నిల్చొని ఉంటుంది. మీరు చెప్తున్నా చూడండి, ఈ వేదిక జీ తెలుగు న్యూస్ వేదిక పైనుంచి కోల్కతాలో ఉన్నటువంటి మమతా బెనర్జీ అనేటువంటి సీఎం గారికి నేను మీకు వార్నింగ్ ఇస్తున్నా. మీరు ఒకవేళ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా సరిగా చేయలేకపోయి ఉంటే, ఈ యొక్క దీనిపైన న్యాయ విచారణ సరిగా చేయకుండా మీరు అడ్డుపడుతుంటుంటే మీరు కంపల్సరీ మూల్యం చెల్లించుకుంటారు. ఎందుకంటే దేశమంతా ఒకవైపు ఉన్నది, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఒకవైపు ఉన్నాయి, నిందితులు ఒకవైపు ఉన్నారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు.